హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యారెట్ హల్వా చేశాను. మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి చూడడానికి ఎంతో బాగుంది కదా, తింటే కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేశాను అనమాట. ఇలా మనకి ఇంట్లో దొరుకుతుందిగా క్యారెట్ అనేవి, ఆరెంజ్ కలర్వి, వాటితోనే చేశాను. క్యారెట్ నేను 5 to 6 క్యారెట్స్ తీసుకొని మంచిగా ఇలా తురుముకున్నాను. తురుముకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసి ఇలా నానబెట్టాను అనమాట. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక పెనం పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి ఇలా మంచిగా కరిగిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా వేయించుకున్నాను. ఇవి మంచిగా రెడ్ కలర్గా అయిన తర్వాత ఒక కటోరీలకి సర్వ్ చేసుకున్నాను. అలా కటోరీలకు తీసుకున్నాక అదే నెయ్యిలో ఇలా క్యారెట్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. మంచిగా వాటర్ అనేది ఇనికే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. దాంట్లో నేను 5 to 6 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది తీసుకున్నాను. కొన్ని మిల్క్ కూడా తీసుకున్నాను అనమాట, మంచిగా టేస్ట్ కోసము. మిల్క్ వేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇలా వేసుకొని మంచిగా మొత్తం వాటర్ అనేది ఇట్లా మిల్క్ కూడా మొత్తం ఇనికే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. దాంట్లోనే నేను కొంచెం కోవా కూడా వేసుకున్నాను. కోవా అంటే ఇది మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కోసం వేసాను అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా వేసి ట్రై చేయండి. కోవా అనేది చూడండి ఎంత బాగుందో చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.